మీ ఇల్లు ఎప్పటికీ పటిష్టంగా ఉండాలనుకుంటున్నారా? కాన్ లైఫ్ కెమికల్‌తో ఇది సాధ్యం. ఈ నంబర్‌ను సంప్రదించండి. నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ క్రోధినామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ సంవత్సరం మొత్తం మీద నవగ్రహాల స్థితిగతులు ఏ రకంగా ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశులకి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ సంవత్సరం అంతా కూడా ఆ ద్వాదశ రాశుల వరకు నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ప్లేసింగ్? తప్పకుండా అమ్మా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముఖ్యంగా నవగ్రహాలంటే మామూలుగా బుధుడు కానివ్వండి, రవి కానివ్వండి, అవన్నీ 20 రోజులకి మారుతుంటాయి ఒక రాశి నుంచి ఇంకో రాశికి. అలాగే శుక్రుడైనా 20 రోజులు మారుతాడు, కుజుడు 45 రోజులు, రవి నెలనాడు. కాబట్టి ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన గ్రహాలు మటుకు 4 అండి. ఒకటేమో గురు, సంవత్సర కాలం అక్కడే ఉంటారు కాబట్టి. రాహుకేతులు ఏడార్థానికి ఒకసారి మారుతారు కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి శని వచ్చేసి 2.5 సంవత్సరాలకు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు కాబట్టి. ముఖ్యంగా మనం గోచారం చూసినప్పుడు, సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు మటుకు గురువు, శని, రాహు, కేతుల పొజిషన్ ఈ సంవత్సరం అంతా ఎక్కడ ఉన్నాయో చెప్పుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం ఏం గోచారం చెప్పుకున్నా కూడా ముఖ్యంగా ఆ 4 గ్రహాలని బేస్ చేసుకుని చెప్పాలి. ముఖ్యంగా గురువు వచ్చేసి మనకి 1/5/2024 నుంచి వృషభ రాశిలోకి గురువు సంచరిస్తాడు. సో గురువు అక్కడ ఉంటాడన్నమాట ఈ సంవత్సర కాలం వృషభ రాశిలో. నెక్స్ట్ వచ్చేసి రాహు ఆల్రెడీ మనకి మీన రాశిలో ఉన్నారండి ఈ సంవత్సరం. అంటే నెక్స్ట్ ఏడాది దాకా కూడా రాహు అక్కడే ఉంటాడు సంవత్సరం అంతా. కేతు వచ్చి మనకి కన్యా రాశిలో ఉంటారు సంవత్సర కాలం అంతా. ఇంకా శని వచ్చేసి ఆల్రెడీ స్వస్థానమైన కుంభరాశిలో స్వస్థానంలోనే ఈ సంవత్సరం అంతా ఉంటాడు. ముఖ్యంగా మనకి అందరూ అంటారు గురువు అంటే మామూలుగా గురువు మారుతూ ఉంటాడు, డేట్స్ ఎలా తెలుసుకోవాలని. సాధారణంగా ఎందుకంటే గురువు ఇంపార్టెంట్. ఎందుకంటే దైవబలం, దైవానుగ్రహం సంబంధించినది గ్రహం వచ్చేసి గురువు. ఎలాంటి శుభకార్యాలు జరిగినా, అంటే ముఖ్యంగా ఒక చిన్నపిల్లాడు 10th క్లాస్ ఎగ్జామ్ పాస్ అయ్యాడు, అయితే ఇంటర్లో చేరుతున్నాడు అడ్మిషన్, అంటే ఇంజనీరింగ్లో చేరుతున్నాడు, అంటే మాస్టర్స్ చేస్తున్నాడు, అయితే మెడిసిన్ చేస్తున్నాడు, అలాగే ఉద్యోగం, ఫస్ట్ ఉద్యోగం, ప్రమోషన్, అలాగే గృహం, వాహనం, వివాహం, సంతానం, ఇవన్నీ కూడా చేరాలంటే కనుక గురుబలంతో సాధ్యం. అంటే గురువు ప్రతి సంవత్సరం ఒక రాశిలో ఉంటాడన్నమాట. కాబట్టి ఆ గురువు ఆ సంవత్సర కాలంలో ఆ రాశుల వాళ్ళకి 2వ స్థానంలో ఉన్నాడా, 5వ స్థానంలో ఉన్నాడా, 7వ స్థానంలో ఉన్నాడా, 9వ స్థానంలో ఉన్నాడా, 11వ స్థానంలో ఉన్నాడో చూడాలి. సో 2, 5, 7, 9, 11 స్థానాలు శుభ ఫలితాన్ని ఇస్తాడు గురువు. సో మన రాశి నుంచి ఎక్కడైతే ఉంటాడు. కాబట్టి ఆ గురువు అనేవాడు ఎప్పుడు మారుతాడని ఎలా తెలుసుకోవచ్చు అంటే పుష్కరాలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఆ రోజు నుంచి మనకి గురువు వేరే రాశిలోకి మారినట్టమాట. సో ఈ సంవత్సరం నర్మదా నది పుష్కరాలు స్టార్ట్ అవుతున్నాయి. అది కూడా 1 మే నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి 1 మే నుంచి గురువు వృషభ రాశిలోకి ప్రవేశించి సంవత్సర కాలం అంతా అక్కడ ఉంటాడు. గురుగారు, మరి ఈ క్రోధినామ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది? గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి వీళ్ళకి? కర్కాటక రాశి అనగానే మనకి పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, ఈ నక్షత్రాల సమూహం వచ్చేసి మనకి కర్కాటక రాశి అయింది. కర్కాటక రాశి వారికి గురుబలం పరిపూర్ణంగా ఉంది. ఎందుకంటే లాభస్థానంలో గురువు వస్తున్నాడు 1 మే నుంచి. సో లాభాన్ని చేకూరుస్తాడు. అలాగే మనకి భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు, తృతీయంలో కేతు ఉన్నాడు. సో రాహుకేతుల బలం బాగానే ఉంది, అలాగే గురుబలం కూడా పరిపూర్ణంగా ఉంది. ఒక అష్టమశ నడుస్తున్నాడు. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, అన్ని గ్రహాలకి శత్రువులు ఉన్నారు, కానీ చంద్రుడికి మటుకు శత్రువులు ఎవరు లేరు. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. కాబట్టి అష్టమశ రానివ్వండి, గురుబలం లేకపోనివ్వండి, రాశిలోనే రాహు ఉండేవండి, అష్టమంలో రాహు ఏదైనా ఉండేవండి, ఎక్కువ బ్యాడ్ అయితే చేయడు ఒక్క కర్కాటక రాశి. ఎందుకంటే దాని అధిపతి చంద్రుడు అయ్యాడు కాబట్టి, చంద్రుడికి శత్రువులు లేరు కాబట్టి గురుబలం పరిపూర్ణంగా ఉండడం వల్లనే అనుకున్న పనులన్నీ సాధిస్తారు. సో తప్పకుండా అంటే హార్డ్ వర్క్ ఇంకొంచెం పెట్టడం, అంటే మామూలుగా అష్టమ శని మూలాన్ని డిలేస్ అవ్వడం, బద్ధకం పెరగడం, ఈరోజు చేయాల్సిన పని ఎల్లుండి చేద్దాం అలా వాయిదాలు పడడం ఇలాంటివి జరుగుతుంటాయి. ఎవరో పెద్ద వ్యక్తి కలవడానికి వెళ్ళాలి మనం, ఉద్యోగం కోసం అనుకోండి, లేకపోతే ఏదైనా ఒక వ్యాపారం కోసం, వాళ్ళు దొరక్కపోవడం, మళ్ళీ నెక్స్ట్ వీక్ రమ్మనడం, అలా ఏదైనా సరే డిలేస్ అవుతాయి. అది చదువు అవనివ్వండి, ఉద్యోగం అనివ్వండి, వ్యాపారం అనివ్వండి,
వివాహ విషయం అనండి, సంతాన విషయం అనండి, ఏదైనా సరే డిలేస్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఆ డిలేస్ అవ్వకుండా మనం చూసుకోవాలంటే మనం ఖచ్చితంగా పట్టుదలగా ఉండి ఈ పని అయ్యేదాకా మనం నిద్రాహారాలు మానేసైనా సరే ఆ పని చేయాలని చెప్పి మనం కష్టపడాలండి. అష్టమ శని కానీ, ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, శని చేసే పని ఒకటే, డిలే అనమాట. ఈ ఏడాది జరగాల్సిన నెక్స్ట్ ఏడాది జరిగితే ఏముంటుంది చెప్పండి. సో అలా డిలే అనమాట. కాబట్టి మనం దానివల్ల శ్రమ కోల్పోతాం, కాలం కోల్పోతాం, ధనం కోల్పోతాం. శ్రమ, కాలం, ధనం కోల్పోకుండా ఉండాలి మనం. అవి కోల్పోతే కనుక చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ఒక్కరోజు కూడా ఒక యుగం లాంటిది ఈ రోజుల్లో. అలా చెప్పి ఫాస్ట్గా కూడా టైం అయిపోతుంది, అయినా కూడా మనం కష్టపడాలండి. కష్టపడితే మనకు తప్పకుండా సక్సెస్ ఉంటుంది. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి అటు విద్య విషయం కానివ్వండి, ఉద్యోగ విషయం కానివ్వండి, అటు ఆరోగ్యం కానివ్వండి, ఆయుష్ కానివ్వండి, అలాగే వివాహం విషయం కానివ్వండి, సంతాన విషయం కానివ్వండి, ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. కొంచెం మానవ ప్రయత్నం అనమాట. జాతకంలో సూచిస్తుంది. మీరు కష్టపడలేదనుకోండి రాదు. ఇప్పుడు ఒక వ్యక్తి గవర్నమెంట్ జాబ్ రాసి ఉంది, అలా అని చెప్పి అతను ఏం కష్టపడకుండా, లేదంటే ఎగ్జామ్ రాయకుండా, లేకపోతే ఎగ్జామ్లో 50% రాసి ఇంటర్వ్యూ కూడా సరిగ్గా అటెండ్ అవ్వకుండా ఉన్నాడు అనుకోండి, మనకి రాదు జాబ్. సో మీరు పరిపూర్ణంగా 100% పెడితేనే తప్పకుండా వస్తుంది జాబ్. అదృష్టంతో కొద్ది కాలమే ఉంటుందండి, పరిపూర్ణంగా జీవితాంతం ఉండదు ఎవరికైనా సరే. శని బాగలేదు కాబట్టి వాళ్ళకి స్థానచలనం అనేది ఉంటుంది కాబట్టి ఉద్యోగంలోని స్థానచలనం వచ్చేటప్పుడు వాళ్ళకి మారితే ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? ఇబ్బందులు ఏమన్నా, ఎందుకంటే ఇప్పుడు కూడా మన నవగ్రహాలతో పాటు మనం కూడా సంచరించాలండి. ఇప్పుడు ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ, ఇప్పుడు కర్కాటక రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. ఇల్లు మార్పు కానీ, ఉద్యోగ మార్పు కానీ, ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేదంటే కొత్త జాబ్ వెతుక్కోవడం కానీ, లేదంటే వేరే ఊర్లో కొత్త జాబ్ చేయడం కానీ ఖచ్చితంగా ఉంది నెక్స్ట్ ఏడాది ఏప్రిల్ లోపల. కాబట్టి దాంతోపాటు మనం మారాలి. అయ్యో నాకు బాస్ బాగానే ఉన్నాడు, ఈ ఇల్లుకి దగ్గరగానే ఉంది మా ఆఫీసు, వైఫ్ పిల్లల్ని వదిలి వెళ్ళడం కష్టం, ఇలా అన్నీ మనం అనుకుంటూ ఉంటాం. అలా కాదు, అలా ఆపేరనుకోండి, మనకు అవకాశం వచ్చినా మనం వెళ్ళలేదనుకోండి, ఆల్రెడీ ఆ బాస్ తోటి ఇబ్బందులు మొదలవుతాయి కొత్తగా. లేకపోతే ఆ ఇల్లు మనం మారలేదు, ఆ ప్లేస్ మారలేదు, ఖచ్చితంగా ఓనర్స్ తోటి దెబ్బలాట ఉంటుంది, లేదంటే పక్క ఇంటి వాడితో దెబ్బలాట ఉంటుంది, ఏదో ఒక చిన్న గొడవ అనమాట. ఎలాగో అలాగే మిమ్మల్ని స్థానచలనం చేసేదాకా అది ఊరుకోదు ఆ గ్రహం. కానీ మీరే ముందుగా సమయం వచ్చినప్పుడే మీరే మారిపోయారనుకోండి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి మనం ఆపుకుంటే కనుక ఇబ్బందులతో కూడిన స్థానచలనం అవుతుంది. అది ఉద్యోగమైనా, ఇల్లు మార్పైనా, ఏదైనా సరే. కాదు మనకి సరైన అవకాశం వచ్చింది, మనం ధైర్యం చేసి మారాలి. ఎందుకంటే ఇప్పుడు అష్టమ శని విడిపోయిన తర్వాత మళ్ళీ ఏలినాటి శని రావాలన్నా కూడా 7.5 ఏళ్ల తర్వాత వస్తుంది. కాబట్టి మేజర్ మార్పు 7.5 ఏళ్ల తర్వాత కానీ లేదు. కాబట్టి ఈ ఏడాది మీరు మారండి. అటు ఉద్యోగరీత్యా కానివ్వండి, లేదంటే ఏదైనా ఇల్లు మారడం కానీ, ఇలాంటి ఏదైనా సరే మారితే మటుకు తప్పకుండా బాగుంటుంది. ఎందుకంటే నవగ్రహాలతో పాటు మనం కూడా సంచరిస్తే తప్పకుండా మనకి మంచి చేకూరుస్తాడు. అయితే సంతాన ప్రయత్నాలు చేసిన ఈ ఏడాది ఫలించే అవకాశాలు ఉండవంటారా? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే లాభస్థానంలో గురువు ఉన్నాడు కదా. సో 2, 5, 7, 9, 11 ఈ 5 స్థానాల్లో ఎప్పుడున్న గురువు పరిపూర్ణంగా బలం ఇచ్చేవాడు. అలాగే మనకి లాభస్థానంలో ఉండి గురువు సప్తమ దృష్టితోటి పంచమ స్థానాన్ని చూస్తున్నాడు. పంచమ స్థానం అంటేనే సంతాన స్థానం. సంతాన కారకుడే ఏ మనిషికైనా సరే గురువు అండి. సో అలాంటి గురువే సంతాన స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి, సంతాన కారకుడే అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా సంతానం లేని వారికి ఈ సంవత్సరం సంతానం కలిగేందుకు అవకాశాలు 100% ఉన్నాయి. ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించుకోవాలి గురుగారు? ప్రస్తుతం మరి అష్టమ శని ఎఫెక్ట్ ఒక్కటే ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా, మనకి శని స్వస్థానంలో ఉన్న కూడా అది 8th హౌస్. 8th హౌస్ అంటే డిలేస్, 8th హౌస్ అంటే యాక్సిడెంట్స్, 8th హౌస్ అంటే మరణం, 8th హౌస్ మాంగళ్య స్థానం ఆడవాళ్ళకి. కాబట్టి అక్కడ అష్టమంలో శని ఉన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగానే ఉండడం మంచిది. ఇంకోటి ఏంటంటే లగ్నం నుంచి 8th హౌస్లో ఒక్క శని ఒక్కడే ఉండొచ్చండి, ఇంకెవరు ఉండడానికి లేదు, ఇంకెవరికి అంత బలం లేదు. ఒక్క శని మటుకు ఆయుష్కారకుడు అయ్యాడు, ఆయుష్ స్థానం కూడా అష్టమం అయింది, శని ఆయుష్కారకుడు అయ్యాడు కాబట్టి ఆ ఒక్క గ్రహమే అష్టమ స్థానంలో ఉండొచ్చు. అలాగే ప్రస్తుతం అష్టమ శని నడుస్తున్నా స్వస్థానం అయ్యాడు కాబట్టి దోషం ఎక్కువగా ఏం చేయడు, డిలే చేస్తుంటాడు. కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం ఈ సంవత్సర కాలం. అలాగే ఈశ్వరుణ్ణి, శివుణ్ణి ఎక్కువగా పూజించడం. ప్రతి సోమవారం శివుడి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయండి, మనకి ఎఫెక్ట్ తగ్గేదాకా. లేదంటే ఆంజనేయ స్వామి, మనం శనివారం రోజున ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, శివుడికి అభిషేకం, అర్చన అలాంటివి చేయించడం. అలాగే హనుమంతుడికి వడమాల సమర్పించడం, సింధూర పూజ, తమలపాకుల పూజ చేయించడం, అలాంటివన్నీ చేస్తే కనుక దోషాలు తగ్గుతాయి. ఇది కాకుండా వీలైతే కనుక శనివారం రోజున ముఖ్యంగా శనికి 19,000 సార్లు జపం చేయించి నల్ల నువ్వులు ఒక 200 గ్రాములు దానం ఇస్తే కనుక దోషం ఎలాంటిదైనా కూడా అంతా తొలగిపోతుంది. సో ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు మటుకు తప్పకుండా పాటించాలి.
ఎందుకంటే ఇంకా ఏడాది కాలం ఉంది కాబట్టి. అందుకే అన్న మనకి ఇప్పుడు దేవుడి దేవల అష్టమశని నడుస్తున్నా గురుబలం ఏడాది కాలం ఉంది. సో అష్టమశని ఎఫెక్ట్ మనకి 30% ఉంటుంది. ఎందుకంటే గురుబలం అనేది 100% బలం ఉంది కదండి. సో దీని ఎఫెక్ట్ 100 ఉన్నా కూడా తగ్గిపోతుంది. దైవబలం అనే ముందు శని బలం అంత ఏం చేయలేదు అందు గురించి మనం. కాబట్టి ఈ చిన్న పరిహారాలు పాటిస్తే సరిపోతుంది. గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ క్రోధనామ సంవత్సరం గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. విద్య, ఉద్యోగం, విదేశీయానం, వివాహం, వాహన యోగం, గృహయోగం, సంతానం, ఆరోగ్యం వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే గురుగారు అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్లకి మిస్ కాల్ ఇవ్వండి, లేదంటే మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.